వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు. ఏఐసీసీ నుండి ప్రకటన వెలువడిన ఉప ఎన్నిక కోసం టికెట్ ఆశించిన పలువురు నాయకులు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రభుత్వానికి చెక్ పడుతుంది. కేటీఆర్, హరీష్ రావు. ఉప ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వ్యాఖ్య. ఎన్నికల ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయాలని సూచన. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రతి ఒక్కరూ స్వదేశీ మంత్రాన్ని పాటించాలని ప్రజలకు పిలుపు. దేశీయ వస్తువుల వాడకంతోనే అభివృద్ధి, ఉద్యోగాల కల్పన సాధ్యమని స్పష్టం. ముంబై ఉగ్రదాడి తర్వాత యూపీఏ ప్రభుత్వం బలహీనంగా వ్యవహరించిందని విమర్శ. మహిళల వరల్డ్ కప్ లో వరుసగా మూడోసారి ఓడిన పాకిస్తాన్. 107 పరుగుల భారీ తేడాతో పాక్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా. సెంచరీతో ఆస్ట్రేలియాను ఆదుకున్న బెత్ మూనీ. అజయ హాఫ్ సెంచరీతో మెరిసిన ఆలనా కింగ్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఏఐసీసీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కోసం అధికార పార్టీ నుంచి పలువురు ఆశావాహులు పోటీ పడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, పార్టీ యువ నాయకుడు నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి పేర్లను అధిష్టానానికి పంపించారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఆయన పోటీలో లేరని నిన్న స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానం వారి పేర్లను పరిశీలించి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందినప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయగలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని అన్నారు. దీనిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్నికల బాధ్యతలు అప్పగించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఎవరికి అప్పగించిన పనులకు వారు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని తెలిపారు. బీర్లు తయారు చేసి అమ్మే దుకాణం పెట్టారట. ఇక తాగుడు తక్కువైంది, ఇంకింత తాగుర్రి ఊగుర్రి నాకు గల్లెపెట్ట నింపుర్రి అంటుండు. అప్పుడేమన్నాడు, కాంగ్రెస్ వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, కాంగ్రెస్ వస్తే మద్య నియంత్రణ అమలు చేస్తాం. కానీ ఇప్పుడేమంటుండు, ఎక్సైజ్ లో మీటింగ్ పెట్టి. బుధవారం నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కొత్త చరిత్ర సృష్టించబడింది. విశాఖలో 87,520 కోట్లతో రైడెన్ ఇన్ఫోటెక్ భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. మొత్తం 1,14,824 కోట్ల పెట్టుబడులకు 11వ ఎన్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 26 మెగా ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా ప్రతి మెగా ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 11 ఎస్ఐపిబిల ద్వారా 7.07 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదం పొందగా 6.20 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఈ నిర్ణయాలతో ఏపీ పెట్టుబడుల కేంద్రంగా అవతరించబోతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీని ప్రైవేటు పరచాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సంక్షేమాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలపై భారం మోపడం కాదు, సేవా ప్రమాణాలను పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రజలకు సౌకర్యవంతమైన, భద్రతమైన బస్సు సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వివరించారు. అవసరానికి అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయడము, అదేవిధంగా నూతన ఉద్యోగాలను నియామకం చేయడము, ఉద్యోగుల యొక్క సమస్యలు, వారికి ఉన్నటువంటి అసహనాన్ని తొలగించే విధంగా వారి యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేటువంటి విధంగా ముందుకు పోతున్న సందర్భంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి 3 ఎజెండా ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఈ 3 ప్రధాన అంశాలను ఎజెండాగా చేసుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ కేబినెట్ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి, ఆర్టీసీ ప్రయోజనాలకు సంబంధించినటువంటి సంస్థ యొక్క పరిరక్షణకు సంబంధించి, ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే సందర్భంగా హైదరాబాద్ నగరంలో PM E-డ్రైవ్ కింద ఇచ్చినటువంటి స్కీమ్లో భాగంగా 2800 EV బస్సులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో నూతనంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేటువంటి సంబంధించిన అంశం మీద చాలా కాలం మేము వచ్చిన 2 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా హైదరాబాద్ సిటీలో ₹1 ఆటానా పైసలు కూడా ఛార్జ్ పెంచని పరిస్థితుల్లో పాత బకాయిలను అనేకంగా ఈవెన్ PF డిపాజిట్స్తో సహా కార్మికులకు సంబంధించిన సొమ్మును కూడా అప్పు చేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి వాళ్లకు PRCలు ఇస్తూ, బాండ్స్ పేమెంట్ చేస్తూ అన్ని రకాల వాళ్ళకి సౌకర్యాలు కలిగజేసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా కొంత హైదరాబాద్ సంబంధించి అది కూడా ఫస్ట్ స్టేజ్ వరకు ఎటువంటి కిరాయి కానీ ఎక్కడ ఒక 90 పైసా తేడా లేకుండా స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2 తర్వాత కొంత అమౌంట్ పెంచినటువంటి మాట, దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీని గుడి లింగాన్ని మింగినట్టుగా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ చేస్తామనేటువంటి దూరదృష్టితోటి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్డ్ను ఎండీగా నియమించుకొని 10 సంవత్సరాల ఒక కొత్త బస్సు కానీ, ఒక కొత్త నియామకం కానీ, ఆర్టీసీల సంక్షేమం కొరకు కూడా ఒక మాట చేయకుండా ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించి ఇవాళ మీరు ఆర్టీసీ గురించి ముసలికన్నీరు కాల్చి రేపు చలో బస్సు భవన్ పెట్టినారు. అడుగుతారు, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల స్థితి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, వాళ్ళ మీద మీరు పెట్టిన కేసులు, అన్నమో రామచంద్రని 65 రోజులు సమ్మె చేస్తే పట్టించుకున్నటువంటి విధానం, ఆనాడు ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ గారు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా చెప్పి ఆర్టీసీ కార్మికులకు నష్టం చేస్తే బాగుండదని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సీఎం కేసీఆర్ గారి స్టేట్మెంట్ సాక్ష్యం ఉంటే, ఆనాడు కూడా వీళ్ళు అనేకమైన ఛార్జీల పెంపు చేసినటువంటి పాత ఇవన్నీ ఉంటే, ఇవాళ ఇది పెద్ద మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఆర్టీసీని ప్రజలను దోపిడీ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. హైదరాబాద్ జంట నగరాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ మీద రాబోయే 2800 EV బస్సులకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ రిజర్వేషన్ల కేసులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. న్యాయపరమైన అంశాలన్నీ తమ వైపే ఉన్నాయని, బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. రేపటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. బీసీ సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం రావడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుతుందన్నారు. ఈ కేసు తీర్పుతో బీసీలకు న్యాయం జరుగుతుందని, తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పు చోటు చేసుకుంటుందని ఆయన నమ్మకంగా అన్నారు.
ఇది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో చట్టం చేయడం జరిగింది కాబట్టి ఇది కుల సర్వే జరిగిన తర్వాత ఎంపెరికల్ డేటా లభించింది కాబట్టి ఈ రాష్ట్రంలో 56.33% బీసీలు ఉన్నారనేటువంటి ఒక సైంటిఫిక్ మోడ్లో జరిగే సర్వే తెలిపింది కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్ధమైంది అనేది మాట మా న్యాయవాదులు వాదనలో వినిపించినారు. ఇవాళ స్టే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి ప్రక్రియ ఉంటుందని అనుకుంటాం. ఆ న్యాయవాదులు ప్రభుత్వం తరఫున ఏజీ గారు కోర్టుకు అన్ని వివరిస్తారు. పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, ఫిర్యాదు కూడా తీసుకోలేదని వాళ్ళ వాదన. అన్నిటికీ సమాధానం రేపు కోర్టులో మా న్యాయవాదులు ప్రతికూలంగా వస్తే దానికి సంబంధించిన మాటే లేదు. ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం కోర్టు కూడా ఇది న్యాయబద్ధమైందని నమ్ముతున్నట్టుగా మాకు అందుతున్న వార్తలు. రేపు మా న్యాయవాదులు బలంగా ఇంకా వాదనలు వినిపిస్తారు. ఇది సజావుగా ఎన్నికలు జరుగుతాయని అనుకుంటాం. మీ పార్టీకి సంబంధించిన నాయకులకి రేపు నోటిఫికేషన్ లో పార్టిసిపేట్ చేయమని చెప్తున్నారా? నామినేషన్ ఏమని చెప్తున్నారు మీరు? ఇదివరకు చెప్పుకున్నాం 9th నుంచి నోటిఫికేషన్ కాబట్టి చాలా చోట్ల మా నాయకులు మా ఎమ్మెల్యేలు దీనికి సన్నద్ధమే ఉన్నారు. డీఎస్పీ 2025 పై కొనసాగుతున్న వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దు చేయాలని, ఒక పేపర్తో రీనోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించాలని తమ డిమాండ్ను వివరించారు. నార్మలైజేషన్ పేరుతో మార్కులు కలిపే విధానం అన్యాయమని, ఇది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తుందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ జగన్ను కోరారు. అభ్యర్థుల సమస్యలను శ్రద్ధగా విన్న జగన్ తగిన చర్యల కోసం పార్టీ స్థాయిలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత, న్యాయం కోసం అభ్యర్థులు పోరాటం కొనసాగిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు న్యాయవాదులు స్పష్టతనిచ్చారు. జీవో నెంబర్ 9 పై హైకోర్టు ఎలాంటి స్టే ఆదేశాలు ఇవ్వలేదని న్యాయవాదులు తెలిపారు. కొన్ని వర్గాలు తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. బీసీల హక్కుల కోసం దాఖలైన ఈ పిటిషన్ హైకోర్టు చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. బీసీ వర్గాలను చైతన్యపరిచి వారికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పిటిషన్ దాఖలైందని వివరించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలన్న ప్రయత్నాలు విఫలమవుతాయని న్యాయవాదులను స్పష్టం చేశారు. న్యాయపరంగా బీసీలకు న్యాయం తప్పక దక్కుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు బీసీల భవిష్యత్తుకు మార్గదర్శకమవుతుందని పేర్కొన్నారు. పేదల సంక్షేమంపై జగన్ వైఖరిని ఎంపీ బైరెడ్డి సబ్రే ధ్వజమెత్తారు. పేదలకు అధునాతన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఉచిత మెడికల్ సీట్లు ఇస్తే దానిపై రచ్చబండలో రచ్చ చేయడం జగన్ రాజకీయ పతనమని వ్యాఖ్యానించారు. పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తే వాటిని కట్టొద్దని, కోట్ల సంతకాల డ్రామాలు చేయడం ఏ విధమైన బాధ్యతాయుత రాజకీయమో అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తూ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను మించిన రాజకీయాలు ఎవరికి ఉపయోగపడవని హెచ్చరించారు. పేదవాడి ఇంటికి ఆరోగ్య భద్రత అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బైరెడ్డి స్పష్టం చేశారు. ఏది ఎప్పుడో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలకు నాకు తెలుసు, ఒక డాక్టర్ కావాలంటే 24 గంటల్లో 20 గంటలు కష్టపడాలా. 20 గంటలు ఏమి నిద్ర తిండి లేకుండా కష్టపడు. మీకా ఉండేది ప్రేమ ఒకటే, మీరందరూ అర్థం చేసుకోవాలా. ఈ రోజు పీపీపీ కింద మెడికల్ కాలేజెస్ వస్తే కనుక ఒక ఆధునిక వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. పేదవాడు ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఏఐ కానివ్వండి, లేకపోతే మన పిల్లలకు మెడికల్ కాలేజ్ పిల్లలకు మాకు తెలుసు ఎట్లా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ లో కరెక్ట్ గా సదుపాయాలు లేక మేము ఎట్లా కష్టపడతాము, స్టూడెంట్స్ గా ఎట్లా కష్టపడ్డాము అని మాకు తెలుసు. మోడర్నైజేషన్ వద్దా, పీపీపీ కింద వస్తే మనకు మంచి జరుగుతుందే తప్ప ఎక్కడా కూడా నష్టం. ఈరోజు 16వ తేదీన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అది ఎంతో పెద్ద అచీవ్మెంట్. ఆయన వచ్చారు అంటే, అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మా నంద్యాల జిల్లా, మా శ్రీశైలం గుడి అభివృద్ధి చెందుతుంది.
అందుకు భాగంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకా అయితే ఏమీ లేదు. అదే సమయంలో ధర్నాలంట, రచ్చబండ కార్యక్రమాలు. ఎందుకు పెడతారండి రచ్చబండ కార్యక్రమాలు? నాకైతే అర్థం కావడం. ఈ ఇష్యూ పైన కోటి సంతకాలు ఈ ఇష్యూ పైన పెడతారు. మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ దయచేసి మీరు అభివృద్ధి వైపు వెళ్తున్న అనకాపల్లి పర్యటనకు సంబంధించిన వివాదంపై వైఎస్సార్సీపీ నాయకురాలు విడుదల రజని స్పందించారు. కూటమి ప్రభుత్వానికి జగన్పై భయం పట్టుకుందని, అందుకే పర్యటనకు అనవసర ఆంక్షలు విధిస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రజల్లో జగన్కి ఉన్న ఆదరణ చూసి అధికార పక్షం గందరగోళానికి గురవుతుందని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ అనకాపల్లికి రావడం ఖాయమని రజని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడేందుకే జగన్ పర్యటన చేస్తున్నారని ఆమె వివరించారు. ఈ పర్యటన మరోసారి వైఎస్సార్సీపీ బలాన్ని చాటుతుందని వ్యాఖ్యానించారు. రాజకీయ భయంతో ప్రజాస్వామ్య హక్కులను అణచివేయరాదని రజని హెచ్చరించారు. ఎక్కువ వాళ్ళ ఇంటెలిజెన్స్ కి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రజలు వచ్చి మద్దతు తెలుపుతూ ఉంటారు, ప్రజలు వచ్చి కలుస్తూ ఉంటారు. అలాగే బల్క్ డ్రగ్స్ పార్క్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, అలా ఇంకా వచ్చేటువంటి నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. రైతులు రోడ్డెక్కారు, టీచర్లు రోడ్డెక్కారు, డాక్టర్లు రోడ్డెక్కారు, అందరూ రోడ్డెక్కుతూ ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ టైం ఇంతమంది రోడ్డెక్కి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో షేర్ చేసుకుందామని, మా నాయకుడు మాకు మేలు చేస్తాడనే నమ్మకంతో వచ్చి అందరూ కలుస్తారు. కాబట్టి భయం వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వానికి. ఆ భయం పట్టుకొని ఇంటెలిజెన్స్లు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇవన్నీ కూడా ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. బట్ ఏ ఆంక్షలు ఎలా విధించినా ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి రాక ఖాయం. రేపు నర్సీపట్నం కాలేజ్ విజిట్ చేస్తారు, వాస్తవాలు ప్రజలకు తెలియజేసుకుంటారు. నకిలీ మద్యం కేసుపై వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో టీడీపీ నేతలే దొరికిపోయారని, తప్పులు చేసిన వారిని కోవట్లు అంటున్న వారు తమ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ మాజీ నేతల సంగతింటని ప్రశ్నించారు. వారి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కోవట్లేనా అని మిథున్ రెడ్డి ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీకి నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరించారు. నిజం బయటపడినప్పుడు ప్రజలు తీర్పు ఇస్తారని, వైసీపీ ఎల్లప్పుడూ చట్టం పక్షానే ఉందని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను, బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు, మా పార్టీ క్యాడర్కి అందరూ కూడా వెన్నంటుండి సపోర్ట్గా ఉన్న ప్రతి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు, ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా చెప్పేది ఏమంటే, మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ గాని లేకపోతే నాయకులు గాని ఎక్కడ కూడా ఆధారపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్ లో భాగమే అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఏదో ఒక అభూత కల్పన చేసి
రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టి సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైళ్లలో పెట్టి ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మొత్తం ఎపిసోడ్ లో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. నెల్లూరు జిల్లాలో కల్తీ మద్యం ముప్పు తీవ్ర స్థాయికి చేరిందని కార్యకర్త కాకాని పూజిత ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన ఆమె రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తాగి ఎన్నో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. జిల్లాలో మద్యం ఏరులై పారుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామాల నుంచి పట్టణాల దాకా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, పగలు రాత్రి మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎవరూ ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం, గాంజా విక్రయాలు నియంత్రణ లేకుండా సాగుతుండటంతో హత్యలు, నేరాలు పెరుగుతున్నాయని పూజిత పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలు కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు ఆ కల్తీ మద్యం గురించి మహిళలందరం కలిసి వచ్చి పోరాటం చేసి ఎక్సైజ్ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చి దానికి తగిన చర్యలు తీసుకోమని కూడా ఆఫీసర్ని అడగడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, మద్యం ప్రతి దగ్గర ఏర్లైపోతుంది. ప్రతి ఊర్లో ఊరూరా బెల్ట్ షాపులు వచ్చాయి. ఏ సమయంలో పడితే ఆ సమయంలో మద్యం సేవించి, కల్తీ మద్యం సేవించి ప్రజలు ఆ కల్తీ మద్యం వల్ల మనసు చెడిపోయి మానసికంగా ఎంతో ఒత్తిడికి, ఉద్రేకానికి లోనయ్యి మహిళలని వేధించడం, కొట్టడం, రకరకాలైన అత్యాచారాలు చేయడం వాళ్ళ కంట్రోల్లో కూడా లేదనమాట. మద్యం సేవిస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు సేవిస్తున్నారు. మద్యం పాలసీల్లోనే ఎన్నో లోపాలు ఉంటే దాని మీద ఈరోజు మళ్ళీ కల్తీ మద్యం తీసుకొని రావడం, దానివల్ల ప్రజల ప్రాణాలు, ఆడవాళ్ళ భద్రత మీద కూడా ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు ఎవరైతే ఈ ప్రభుత్వం ఆ రోజు ఏమనింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి పాలసీలు తీసుకొచ్చి ఆయన హయాంలో ప్రభుత్వం నడిపింది మద్యాన్ని, మద్యం షాపుల్ని. కాబట్టి ఏ రకమైన అవతవక లేకుండా జాగ్రత్తగా పరిమితి అయిన టైము, ఎప్పుడు పడితే అప్పుడు దొరకకుండా, ఇప్పుడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి మద్యం. అట్లా కాకుండా ఇంత టైంలో చేసింది. దానికి సెబ్ అనే ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టి దాని ద్వారా ఎక్కడా కూడా మద్యంలో లిక్కర్ పాలసీలో చిన్న తప్పులు కూడా జరగకుండా నడిపితే అది స్కామ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే ఈరోజు ఎక్సైజ్ ఆఫీసర్లు మీ మద్యం స్కామ్ని పట్టుకుంటే ఏమీ సమాధానం చెప్పట్లేదు. మీ ప్రభుత్వంలో కల్తీ మద్యం దొరికిందండి, దాని గురించి ఏమి చర్యలు తీసుకున్నారంటే ఏమీ లేదు. రకరకాలమైన డైవర్షన్ పాలిటిక్స్, మద్యం పాలసీల్లో ఎంత అసంతృప్తి ఉంది, ఆడవాళ్ళకి ఎంత దిగజారిపోయింది మద్యం పాలసీలు చేయడంలో ఈ ప్రభుత్వం అని అనేకమైన సందర్భాల్లో చెప్పాం. ఆ పాలసీలే మార్చాలి అని అంటే. కాకినాడలో జరిగిన దురదృష్టకర ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారని ఆమె తెలిపారు. ఆదేశాల మేరకు హర్సిల్ప్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారని వివరించారు. ఈ ఘటనలో 6 మృతి చెందగా 8 మందికి గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని హామీ ఇచ్చారు. రెండు మాటలు మేడం అదే మేడం అంటే ఘటనస్థలం అంటే ఏది జరుగుతారు కదా, ఇంకా మృతులు పెరిగే సంఖ్య, మృతులు పెరిగే అవకాశం సార్. హాస్పిటల్కి తీసుకెళ్లారు. యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ రాగానే
ఇమీడియట్గా అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఒకసారి సంఘటన స్థలం చూసుకుని అక్కడ నుంచి క్షేత్రగతులను కూడా ఒకసారి పరామర్శ చేస్తాం. ప్రస్తుతానికి దురదృష్టం 6 మంది చనిపోవడం ఈరోజు, అరౌండ్ 8 మెంబర్స్ ఇంజ్యూర్డ్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా పెరిగిన వయసు అందించమని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు అనపర్తి హాస్పిటల్ నుంచి కాకినాడ తరలించడానికి రెడీ అవుతున్నారు. ఇస్తామండి, అన్ని కూడా మాట్లాడుతాం. మేడం తనిఖీలు చేసి ఇన్సిడెంట్ జరిగిన 3 hours మేడం అధికారులు ఇప్పుడు తనిఖీ చేసిన కూడా ఎలాంటి ప్రొడక్ట్ అవుతుంది కూడా అర్థం చేసుకోవాలి. 2026 వరకు ఆ లైసెన్స్ కూడా ఉంది. సో అది యాజ్ పర్ రూల్ ప్రకారం జరుగుతున్నది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్ దట్ సిచ్యువేషన్ ఆ ఇన్సిడెంట్లో ఓనర్ కూడా చనిపోయినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదన్నది కూడా ఒకసారి మేము కూడా కొన్ని షాపులకి లైసెన్స్ లేకుండా అనధికారంగా మొన్ననే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఒక మీటింగ్లో కూడా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో పాకిస్తాన్ ఆట తీరు నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఈ టోర్నమెంట్లో ఆ జట్టు వరుసగా 3వ ఓటమిని మూటగట్టుకుంది. బుధవారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 107 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో బెత్ మూనీ అద్భుత సెంచరీతో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ఒక దశలో కష్టాల్లో పడింది. 115 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే ఈ క్లిష్ట సమయంలో ఓపెనర్ బెత్ మూనీ అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా చివర్లో అలానా మెరుపు హాఫ్ సెంచరీతో జట్టుకు అండగా నిలిచింది. వీరిద్దరి పోరాటంలో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు 3 వికెట్లు పడగొట్టగా ఫాతిమా సనా, రమీన్ షమీం చెరో 2 వికెట్లు తీశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు. ఏఐసీసీ నుండి ప్రకటన వెలువడిన ఉప ఎన్నిక కోసం టికెట్ ఆశించిన పలువురు నాయకులు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రభుత్వానికి చెక్ పడుతుంది. కేటీఆర్, హరీష్ రావు. ఉప ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వ్యాఖ్య. ఎన్నికల ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయాలని సూచన. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రతి ఒక్కరూ స్వదేశీ మంత్రాన్ని పాటించాలని ప్రజలకు పిలుపు. దేశీయ వస్తువుల వాడకంతోనే అభివృద్ధి, ఉద్యోగాల కల్పన సాధ్యమని స్పష్టం. ముంబై ఉగ్రదాడి తర్వాత యూపీఏ ప్రభుత్వం బలహీనంగా వ్యవహరించిందని విమర్శ. మహిళల వరల్డ్ కప్లో వరుసగా 3వసారి ఓడిన పాకిస్తాన్. 107 పరుగుల భారీ తేడాతో పాక్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా. సెంచరీతో ఆస్ట్రేలియాను ఆదుకున్న బెత్ మూనీ, అజయ హాఫ్ సెంచరీతో మెరిసిన ఆలనా కింగ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.